హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక నిజం తెలుసుకున్న శరణ్య అయితే వెంటనే ఆనంద భైరవికి కాల్ చేస్తుంది. అత్తయ్య గారు, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అది ఏంటంటే మన ఇంట్లో ఉన్న సౌమ్య ఎవరో కాదు, రూపం మార్చుకుని వచ్చిన సమీరానే ఈ సౌమ్య. నా దర్శన్ని తన సొంతం చేసుకోవడం కోసం ఇన్నాళ్ళు తను ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేసింది. నన్ను చెప్పుకోలేని ఎంతో మానసిక వేదన కూడా పెట్టింది ఆ సౌమ్య అత్తయ్య గారు అని. అయితే విషయం మొత్తం శరణ్య ఆనంద భైరవికి చెప్పేస్తుంది. ఇక ఆ మాటలు విన్న ఆనంద భైరవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే ఇంట్లో ఉన్నది సమీరా అన్నమాట. ఇప్పుడే దాని పని చెప్తాను అని కాల్ కట్ చేసి ఆనంద భైరవి సౌమ్య డోర్ని అయితే చాలా ఫోర్స్గా ఓపెన్ చేస్తుంది. రూమ్లో సైలెంట్గా సౌమ్య కూర్చుని ఉండి ఆనంద భైరవి రావడంతో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక వెంటనే ఆనంద భైరవి ఇలా అంటూ ఉంటుంది, ఏంటి నువ్వు సౌమ్యవి కాదట, రూపం మార్చుకుని వచ్చిన సమీరావట కదా, నీకు ఎంత ధైర్యం ఉంటే నా కొడుకునే సొంతం చేసుకోవాలని నా కోడల్ని ఇంత టార్చర్ పెడతావా? నీలాంటి దాన్ని అస్సలు బ్రతకనివ్వను. నీకు ఎంత ధైర్యం ఉంటే నా ఇంట్లో మళ్ళీ అడుగు పెడతావు అని ఆనంద భైరవి అంటూ ఉంటుంది. తప్పైపోయింది మేడం, ఇది ఒక్కసారి క్షమించండి, ఇంట్లోంచి ఇప్పుడే వెళ్ళిపోతాను, ఇంకెప్పుడు ఎటువంటి తప్పు చేయను అని సౌమ్య దండం పెట్టి వేడుకుంటుంది. నీకు ఇలా చెప్తే వినవే అని ఆనంద భైరవి చుట్టూ చూసి పక్కనే ఫ్రూట్స్ పక్కన ఉన్న కత్తిని తీసి నిన్ను అస్సలు బ్రతకనివ్వకూడదు అని ఆ కత్తితో ఒక్కసారిగా సౌమ్య కడుపులో అయితే పొడి చేస్తుంది. దాంతో అమ్మా అని సౌమ్య అయితే గట్టిగా అరుస్తూ ఉంటుంది. మరి ఇదంతా నిజంగానే జరిగిందా, లేదా భయంతో సౌమ్య కలగంటుందా, లేదా సౌమ్య పాపం పండి ఇలా జరిగిందా, అసలేం జరిగింది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.